వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జై ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. మెగాస్టార్ కి గవర్నర్ పదవి ఏంట్రా, ఏం మాట్లాడుతున్నారు? వైసీపీ అధినేత జగన్ ను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపడానికి బీజేపీ అధిష్టానం ఆలోచనలు చేస్తుంది. వైసీపీని బీజేపీని విలీనం చేస్తే అందుకు ప్రతిగా జగన్ ని గవర్నర్ చేయాలనుకుంటుంది అని వార్తలు ఇస్తే వైసీపీ శ్రేణులు సంతోషిస్తాయా, వ్యతిరేకిస్తాయా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తాయి. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ చేయడానికి బీజేపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఆయన స్థానంలో పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయడానికి పథక రచన చేస్తుంది. అంటే జనసేన శ్రేణులు సంతోషిస్తాయి, కానీ టీడీపీ కేడర్ వ్యతిరేకిస్తుంది. తమ నాయకుడు గవర్నర్ కావాలి, లేకపోతే ఉపరాష్ట్రపతి కావాలి అని ఏ పాపులర్ నాయకుడు అభిమానులు కోరు. మెగాస్టార్ చిరంజీవి గవర్నర్ కాబోతున్నారని కొందరు చేస్తున్న ప్రచారం ఇలాంటిదే. మెగాస్టార్ స్థాయిని తక్కువ చేసి చూపించాలనే ప్రయత్నం. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు. కాంగ్రెస్, టీడీపీ రెండు బలంగా ఉన్న రోజుల్లో మూడో ప్రత్యామ్నాయంగా వచ్చి పార్టీ పెట్టిన 8 నెలల్లోనే ఎన్నికలను ఎదుర్కొని 70 లక్షల ఓట్లు, 18 సీట్లు సొంతంగా సాధించిన ఏకైక నాయకుడు. ప్రజారాజ్యం పార్టీగా ఆయన రెండో ఎన్నికలు ఎదుర్కొని ఉంటే ఆయనే ముఖ్యమంత్రి. 2009 ఎన్నికల్లో సీమాంధ్ర 13 జిల్లాల్లో 25% ఓట్లు, కోస్తా ఆంధ్ర 9 జిల్లాల పరిధిలో 30% ఓట్లు సాధించిన ఘనత మెగాస్టార్ సొంతం. ఈ ఘనత ఇప్పుడున్న నాయకులకి ఎవరికీ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్థాపకుడు చంద్రబాబు కాదు, వైసీపీ పార్టీకి వచ్చి ఉండొచ్చు, కానీ 2 పార్టీలు తలపడిన ఎన్నికల్లో వచ్చాయి. 3 పార్టీలు పోటీ పడ్డప్పుడు కాదు. 2 పార్టీలే రంగంలో ఉంటే ఆ పరిస్థితి వేరు అన్న సంగతి తెలిసిందే. వైసీపీకి 40% ఓట్లు వచ్చాయంటే వాళ్ళంతా వైసీపీ ఓటర్లు అని చెప్పలేం. అందులో టీడీపీకి ఓటు వేయడానికి ఇష్టపడిన ఓటర్లు ఉండొచ్చు. బీజేపీని మద్దతు పార్టీగా పరిగణించి ఆ పార్టీతో జట్టు కట్టినందుకు టీడీపీపై ఇష్టం ఉన్న వైసీపీకి వేసేవాళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే వేరే ఆల్టర్నేటివ్ లేదు. మరి తాను పెట్టిన పార్టీకి 25 నుంచి 30% ఓట్లు సీమాంధ్ర జిల్లాలో సాధించిన మెగాస్టార్ ని తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తామని కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా బ్రతిమలాడాయి. రాజకీయాల పట్ల ఆసక్తి లేక తాను పూర్తిగా వైదొలిగితే తమ్ముడు నాయకుడిగా ఎదుగుతాడనే ఆలోచనతో తప్పుకున్న మెగాస్టార్ ముఖ్యమంత్రి ఆఫర్నే కాదన్నారు. అలాంటి మెగాస్టార్ రబ్బర్ స్టాంప్ పదవిగా పేర్కొని గవర్నర్ పదవికి అంగీకరిస్తారని ఎలా అనుకుంటారా? మెగాస్టార్ అనే హోదా ముందు ముఖ్యమంత్రి పదవి చిన్నపోతున్నట్లు ఉంటుంది కదా. అందుకే కదా అంతటి మెగాస్టార్ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారా అని అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై ఉవ్వెత్తున జనాగ్రహం వ్యక్తమైంది.